ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల సమస్య తీరబోతోంది. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. దాదాపు 40,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయబోతోంది. ఆ దేశంలోని ప్రముఖ సంస్థలు కూడా అమరావతిలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి. అమరావతి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి ఫలిస్తోంది. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలతో పాటు విదేశీ ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. బ్రిటన్ ప్రభుత్వం అమరావతిలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉంది. అమరావతి అభివృద్ధి నిధి పేరుతో దీనిని ఏర్పాటు చేయబోతున్నారు. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఈ డబ్బును బ్రిటన్ ప్రభుత్వం సేకరించబోతోంది. అమరావతి నిర్మాణం, మౌలిక వస్తువులు కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ఈ నిధి నుంచి రుణాలిస్తారు. పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తారు. ఈ రుణాలపై వడ్డీ తక్కువగా ఉంటుంది. పైగా దీర్ఘకాలంలో చెల్లించే వెసులుబాటు కలుగుతుంది. ప్రధాని మోదీ బ్రిటన్ పర్యటనకు వెళ్లినప్పుడు భారత్లోని ఆకర్షణీయ నగరాల అభివృద్ధిలో పాలుపంచుకుంటామని బ్రిటన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అప్పుడే అమరావతి గురించి చర్చకు వచ్చింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ పర్యటనలో బ్రిటన్ రుణ సాయంపై మరింత స్పష్టత వచ్చింది. అమరావతి నిర్మాణ అవసరాలు, ప్రాజెక్టులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థలు ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ PwC, ఎర్నెస్ట్ అండ్ యంగ్ EYకి బ్రిటన్ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఆ సంస్థ ప్రతినిధులు CRDAతో ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించారు. అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత డబ్బు కావాలి, పెట్టుబడి అవకాశాలేంటి, ఎలాంటి పరిశ్రమలు వచ్చే వీలుంది, అమరావతి నిర్మాణంలో ఏ దశలో ఎన్ని నిధులు కావాలి వంటి అంశాలను PwC పరిశీలిస్తోంది. తాగునీరు, మురుగునీటి పారుదల ప్రాజెక్టులపై EY సంస్థ అధ్యయనం చేస్తుంది. బ్రిటన్కే చెందిన క్లైమేట్ చేంజ్ ఫండ్ కూడా అమరావతిలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉంది. పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు ఈ సంస్థ నిధులు సమకూరుస్తుంది. అమరావతిలో పెట్టుబడులకు బ్రిటన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటం వల్ల అక్కడి సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. భవిష్యత్తులో బ్రిటన్ నుంచి మరిన్ని పెట్టుబడులు వస్తాయని CRDA అధికారులు అంచనా వేస్తున్నారు.